హలో అండి హాయ్ రాహుల్ అండి. గారు. హాయ్. 'చావా' సినిమా. ఏందో ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బయటకొస్తున్నారంట. అంత ఎమోషనల్ ఉందంట. క్లైమాక్స్ అయితే ఇంకా అత్యంత బాధాకరంగా ఉందంట ఆ సినిమా. బట్ ఏడవడానికే సినిమాకి వెళ్తున్నారంట కూడా తండోపతండాలుగా. అంత బావుందంట సినిమా. ఏం చెప్తారు రివ్యూ ఏంటి? ఈ సినిమా రివ్యూ కన్నా కూడా మహారాష్ట్ర రాజుల్లో మరాఠా మరాఠా రాజుల్లో అతి ప్రముఖమైన రాజు మన ఛత్రపతి శివాజీ రాజు. హ్మ్. అక్కడ అసలు పూణేలో కానీ ముఖ్యంగా పూణేలో చూసుకుంటే ఛత్రపతి శివరాజ్ మహారాజ్ ఆయనకు ఒక డే ఉంటుంది. ఆ రోజు హాలిడే అక్కడ. ఛత్రపతి శివరాజీకి ఒక పెద్ద గుడి ఉంటుంది అక్కడ. ఆయనకు నిర్మించిన కోటలు ఇంకా శిథిలం కాకుండా ఉండే కోటల్లో ఛత్రపతి శివాజీ రాజు గారి కోటలు. ఆయన కొడుకు సినిమాగా సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా నిలిపించిన సినిమానే చావా. చావా అంటే జీవితంలో నేను ఓడిపోలేదు, నేను చనిపోయిన తర్వాత కూడా నా హిందూ దేశం అంటే ఇది ఓన్లీ ఫర్ హిందూస్ అని కాదు, ముస్లిం పరిపాలనలో ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళ నుంచి బయటకు తీసుకొచ్చే సినిమా. ఆయన అనుకున్నది అది. ఇట్స్ నాట్ అబౌట్ ద కాస్ట్ ఆర్ రిలీజియన్ హియర్, ఇట్స్ అబౌట్ ద పీపుల్ హూ డ్రైన్డ్. అసలు ఖచ్చితంగా ఇంకా మొఘల్ పరిపాలన, ఆ పరిపాలనలో ఆ నవాబులు నిజాములు వచ్చి ఎలా మన దేశాన్ని ఆక్రమించుకొని ఎంత కష్టాల పాలకి గురి చేశారో అనే దాంట్లో వచ్చే సినిమానే చావా. దీంట్లో సంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ క్యారెక్టర్ అసలు ఒదిగిపోయాడండి. సినిమా నేను 2 సార్లు చూశాను. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే థ్యాంక్ గాడ్ దే డిడ్ంట్ రిలీజ్ ఇన్ డబ్బింగ్. ఎందుకంటే అలాంటి సినిమాలు మనం ఒరిజినల్ భాషలోనే చూస్తేనే ఆ ఫీల్ అర్థమవుతుంది. బికాజ్ డబ్బింగ్కి మనం ఇచ్చేసామనుకోండి, మనకు లాంగ్వేజ్ అర్థమవుతుందేమో కానీ ఆ ఫీల్ రాదు. కింద సబ్ టైటిల్స్లోనే చూసాం, ఎందుకంటే చాలా వరకు మరాఠా లాంగ్వేజ్ కూడా ఉంటుంది వాళ్ళు మాట్లాడేది. విక్కీ కౌశల్ హిందీ బాగా మాట్లాడాడు కానీ బట్ అది తీసింది హిందీలోనే కానీ బట్ కొన్ని మరాఠాకు సంబంధించినటివి, మరాఠా సామ్రాజ్యం ఎలాంటిది. ఇప్పుడు మనం బాజీరావు మస్తాని, బాజీరావు కూడా మరాఠీ రాజే, సూపర్ సినిమా. అసలు మరాఠా రాజు. పద్మావత్ రాజస్థాన్కి సంబంధించిన అమ్మాయి మరాఠా అతను పెళ్లి చేసుకుంటుంది. అదే సేమ్ అంతకుముందు ఇలాంటి కోవలో వచ్చింది. దాంట్లోనే చావా దీనికి మించి తీశాడనమాట డైరెక్ట్. యాక్చువల్గా ఇలా రాజులు దీనికి సంబంధించి చూసినప్పుడు జోధా అక్బర్, ఎస్, జోధా అక్బర్, సంజయ్ లీలా బన్సాలి ఎప్పటికీ ఆ సినిమా టాప్ లోనే ఉంటది. దాంట్లో రిలీజియన్స్ ని కలిపిన సినిమా మరి యా చాలా అంటే అది చాలా సెన్సిటివ్ విషయాలు ఎంత బాగా దాంట్లో ఒదిగిపోతుందో. ఇంకా వాళ్ళ నటన గురించి మనం ఐశ్వర్యరాయ్, హృతిక్ రోషన్ కి అసలు బీభత్సమైన అది. సేమ్ దీంట్లో మన విక్కీ కౌశల్ అండ్ ఎలా అయితే బాజీరావులో మన రణ్వీర్ సింగ్, ప్రియాంక చోప్రా అండ్ దీపికా పడుకోన్, పద్మావత్లో మళ్ళీ సేమ్ షాహిద్ కపూర్ అండ్ దీపికా పడుకోన్, ఎలా అయితే ఇవన్నీ మనం కళ్ళ ముందు అలా కదులుతున్నాయో అలాంటి దాంట్లో వాటికి మించి ఫస్ట్ డేనే 31 crores కలెక్ట్ చేసింది ఓన్లీ ఇన్ 1 స్టేట్. ఏసుబాయి కోసం చెప్పట్లేదు అండ్ అదే అక్కడ దాకే వస్తున్నాను. సో దీంట్లో వీళ్ళు ఎంచుకున్న పాత్రలు 5 ఉంటాయి. ఒకటి విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్, రష్మిక మండానా ఏసుబాయి సంభాజీ మహారాజ్ భార్యగా చేసింది. నెక్స్ట్ అక్షయ్ ఖన్నా, చాలా రోజుల తర్వాత చేశాము, ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు. అశుతోష్ రాణా మన తెలుగు సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో ఉంటాడు. అండ్ దివ్యా దత్త. ఈ 5 క్యారెక్టర్లు సినిమాలో అత్యంత మనల్ని ఆకట్టుకుంటాయి. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, అసలు బీజిఎమ్స్ ఇచ్చాడండి. అసలు అది ఏంటో ఏఆర్ రెహమాన్ గారికి హిందీ సినిమాలు అంటే అంత మక్కువ. ఆయన పుట్టింది తమిళ రాష్ట్రంలో అయినా తమిళ దేశంలో అయినా కూడా హిందీ సినిమాలకి ఇచ్చే మ్యూజిక్ ఇంక దేనికి ఇవ్వడు. అసలు ఆ బీజిఎమ్స్, ఒక ఫైట్ ఉంటుంది లాస్ట్ 40 నిమిషాలు బీజిఎం ఉంటుందండి. ఆ బీజిఎంతో 40 minutes ఏడుస్తూనే ఉంటారు జనాలు. 40 minutes సినిమా నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కంట్లో ఒక్క కన్నీటి చుక్కైనా కార్చి బయటకు వస్తారు. అంత అద్భుతంగా చేశాడు విక్కీ కౌశల్. అండ్ రష్మిక మండానా చాలా ట్రోల్స్కి గురైంది, ఎందుకంటే ఆమె హిందీ భాష సౌత్ నేటివిటీలోనే ఉంది. డబ్బింగ్ తన ఓన్ డబ్బింగ్ చెప్పుకుంది, యాక్చువల్గా తన ఓన్ వాయిస్తోనే హిందీ డబ్బింగ్ చెప్పుకుంది. బట్ ఆ హిందీ ఉచ్చారణ అనేది హిందీలో మాట్లాడడం వేరు, ఈ అమ్మాయి సౌత్ ఇండియన్ ఎట్లయినా కన్నడిగా ఉంటుంది. సో ఆ ఉచ్చారణ కొంచెం బాగాలేదని చాలా మంది రాశారు కానీ బట్ షీ వాజ్ డామ్. అసలు ఒక సీన్ ఉంటుంది విక్కీ కౌశల్కి యుద్ధానికి వెళ్ళే ముందు పోరాడే సీన్ ఉంటుంది. ఆ అమ్మాయి రష్మిక మండానా తోటి కంటితోనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అనమాట. అసలు అద్భుతం. అండ్ దట్ ఈజ్ వాట్
అవర్ సౌత్ ఇండియన్ యాక్ట్రెసెస్ ఆర్ ట్రైన్డ్. మన ఇక్కడ నటించి 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 అక్కడికి వెళ్ళి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళకి. చాలా మీరు అన్నట్టు చాలా ట్రైన్ అయిపోతారు ఇక్కడ. ఆబ్వియస్ గా, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇప్పుడు కత్రీనా కైఫ్ తీసుకొచ్చి ఫస్ట్ మనం రిలీజ్ చేసిందే మనకు తెలుగులో మల్లీశ్వరి. అవును. ఇక్కడ నుంచి అమ్మాయి అక్కడికి వెళ్ళి ఇప్పటికీ అమ్మాయి అదే మాట్లాడుతుంది. ఐ గాట్ లెర్న్ హౌ టు ఎక్స్ప్రెస్ ఫ్రమ్ తెలుగు సినిమా మన ఇండస్ట్రీ. వాళ్ళు మన డైరెక్టర్స్ నీట్ గా కూర్చోబెట్టి చిన్నపిల్లలకు పాఠం చెప్పినట్టు నేర్పిస్తారు. వాళ్ళకి అక్కడ స్క్రిప్ట్ ఇచ్చేస్తారు, వీళ్ళే ప్రిపేర్ అవుతారు. అంతే. అట్లనే అక్కడ ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఉండే యాక్టర్స్ లేరు అలా కాదు అనట్లేదు. నేర్పించడం. ఎస్, మనోళ్ళు నేర్పించినంత పేషెన్స్ గా ఇతర భాషల వాళ్ళు అక్కడ నేర్పిస్తారో లేదో ఏంటంటే తెలీదు. లేదు, హిందీలో ఎట్లుంటది అంటే డైరెక్టర్ల కింద ఒక 6-7 మంది ఉంటారు. ఉమ్. ఒకడు వెళ్ళి పేపర్ ఇస్తాడు, సీన్ పేపర్. ఇంకోటి వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకోటి వచ్చి ఆ మేడం మీరు ఇట్లా చేయాలి, ఆయన సార్ అక్కడ ఉంటాడు, మీరు చేసేయండి అని చెప్పేస్తారు. ఉమ్. వీళ్ళకి ఏం అర్థమవుతుంది, వీళ్ళు ప్రాక్టీస్ రిహార్సల్స్ చేసుకోరు. అవును. హిందీ సినిమాల్లో రిహార్సల్స్ చేసే నటులు వేల మీద పెట్టచ్చు. ఒకటి కాజోల్, రేఖా గారు, ఉమ్. అండ్ దీపికా పడుకోన్, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ అండ్ ఆలియా భట్. వీళ్ళందరూ రిహార్సల్స్ చేస్తారంట. ఖచ్చితంగా మాకు రిహార్సల్స్ కావాలి, మాకు వర్క్షాప్స్ కావాలంటారు. ఉమ్. ఎందుకంటే వాళ్ళకి అదొక వృత్తి, ఆ వృత్తికి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అవును. అంటే మిగతా వాళ్ళు ఇవ్వరని కాదు, దీస్ ఆర్ ద పీపుల్ హూ ఇంకొంచెం రెస్పెక్ట్ దేర్ వర్క్, ఎక్కువ effort ఎఫర్ట్స్. పెడతారు. అవును. అందుకే వాళ్ళ సినిమాలన్నీ ఆడుతాయి. వాళ్ళు జనాలు ఇప్పుడు ఆలియా భట్ కనిపిస్తుందంటే చూస్తారు, ప్రియాంక చోప్రా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తుందంటే చూస్తారు, దీపికా పడుకొని సినిమాలు అంటే పడి చచ్చిపోతారు ఇప్పుడు జనాలు. అవును. సో అలాంటి కోలో రష్మిక మండానా కూడా వెళ్ళడము, ప్లస్ మిగతా క్యారెక్టర్స్ అన్ని ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఆ శంభాజీ మహారాజ్ చనిపోయే సీన్ లాస్ట్లో ఎలా తన ప్రాణాలు చాలించాడనే సీన్, ఇవన్నీ కూడా థియేటర్లో చూడాల్సిందే. ప్లీజ్ గో అండ్ వాచ్ చావా. కలెక్షన్స్ పరంగా అండ్ కొంతమంది అయితే శివాజీ మహారాజ్కి జై, శివాజీ మహారాజ్కి జై అంటూనే థియేటర్లో నుంచి బయటకు వచ్చాం. మనం చాలా వీడియోస్ చూస్తున్నాం. అవును. అంటే అదొక భక్తి. ఉమ్. అంటే మనం ఒక అన్నమయ్య, రామదాస్ చూసినప్పుడు మనం ఎంత ఫీల్ అవుతామో, వాళ్ళకి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ అంటే అంత భక్తి. మన ఇటు నుంచి అటు మహారాష్ట్ర అటు వైపు వెళ్ళిపోయామనుకోండి, మనకు అడుగడుగున శివాజీ గారికి సంబంధించింది ఏదో ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. ముంబై ఎయిర్పోర్ట్ పేరు అది కదండి, ఛత్రపతి శివాజీ అదే, ఇంటర్నేషనల్ ఆ. ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి మనం అట్లా వెళ్ళామంటే చాలు, ఏదో ఒకలా మనకు అనిపిస్తుంది. పూణే అండి, పూణే మీరు ఎప్పుడైనా పూణేకి వెళ్తే పూణేలో ఆ ఫ్లేవర్స్ అంటే ఇంకా ఆ మట్టి వాసన, అక్కడ మన బాజీరావు కోట ఉంటది, అదంతా ఛత్రపతి శివాజీ గారు కట్టించింది. అంతెందుకు ఇవన్నీ సిక్కిం పోయినప్పుడు అక్కడ నుంచి చైనా బార్డర్ అదే మనకి మధ్యలో కలుస్తుంది కదా, అవును అక్కడంతా మొత్తం ఛత్రపతి శివాజీ గారికి సంబంధించినదే ఉంటది. అవును అసలు ఎప్పుడు పుట్టారు, ఆయన ఏం చేశారు, ఎప్పుడు చనిపోయారు, అదంతా కూడా ఎక్కడ ఆ బార్డర్ దగ్గర అవును. ఆ ఫ్లేవర్స్ అనేవి మనకి తెలుస్తాయి తెలుస్తాయి. ఖచ్చితంగా. వి విల్ ఫీల్ ఇట్ ఆటోమేటికలీ, విల్ ఫీల్ దట్ పాజిటివిటీ ఇన్ అవర్ బాడీ అన్నమాట. యాక్చువల్లీ ఈ ఇప్పుడు మనం సినిమా తెలుగు రాష్ట్రాలు కట్టి వచ్చామనుకో, మనకు అంబేద్కర్ స్టాచ్యూస్ అలా కనిపిస్తూ అవును. ఉంటాయి, ఎక్కువగా కనిపిస్తూ అవును ఉంటాయి అవును అవును. అన్ని ఏరియాస్ లోను. ఎస్ ఎస్, సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ఆ ఫ్లేవర్స్ తెలుస్తాయి, అటు అటు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు బికాస్ ఇట్స్ తెలుస్తది. ఇన్ వెస్టర్న్ ఇండియా, వెస్ట్ ముంబై ఇస్ వెస్ట్ యాక్చువల్లీ. ఉమ్. ఈస్టర్న్ పార్ట్స్లో కూడా ఎక్కువ ఆయన ప్రదేశాలు ఉన్నాయి, కానీ వెస్టర్న్ పార్ట్స్, వెస్ట్ ఇండియా ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ గారి పేరే మారుమోగిపోతుంటుంది. చావా సినిమా ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఫర్ విక్కీ కౌశల్ ఎస్పెషల్లీ. అండ్ ముఖ్యంగా ఇలాంటి సినిమాలో ఆ కోటలు కావచ్చు, లేకపోతే వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ కావచ్చు, వాటి కోసమే చూస్తూ ఉంటాం చాలా మనం. నీట్గా క్లీన్గా డిజైన్ చేశారు, మరి ఆర్భాటాలు అంగులు ఏమీ లేవు. అండ్ విక్కీ కౌశల్ని కూడా ఆ క్యారెక్టర్లో చూడడము, అండ్ ద వే హీ ఎక్స్ప్రెస్, ఇంత ఉందా ఇతనిలో, ఇంత ఉందా అని చూపించాడు. బికాస్ ఎర్లియర్ తను కూడా ఏడిపించాడు, ఒక పేట్రియాటిక్ సినిమా తీసి అవును. గుర్తుందే ఉంటుంది, దాంట్లో ఏడిపించాడు వాళ్ళందరినీ. అగైన్ ఈ సినిమాలో, ఎందుకంటే ఇలాంటి హిస్టారికల్ మూవీస్ ఎప్పుడు హిట్ అవుతాయి, అవును అవ్వాలి కూడా. అవ్వాలి, చరిత్ర అదే తెలుస్తుంది తెలియాలి, మనకి. చరిత్ర తెలియాలి చరిత్ర జనాలు. తెలుస్తుంది సో మనకి. ప్లీజ్ గో అండ్ వాచ్ శంభాజీ మహారాజ్ స్టోరీ యాజ్ అ చావా, స్టారింగ్ విక్కీ కౌశల్ అండ్ రష్మిక మండానా. థ్యాంక్ యూ సో Thank you. మచ్.